ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని యొక్క కాపుదలలో సంరక్షణలో ప్రభు మనల్ని భద్రపరిచి మరొక దినాన్ని ప్రభు మన జీవితాల్లో అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ హృదయపూర్వకంగా వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఈనాటి వాక్య ధ్యానం మార్చి నెల 11వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. పూర్తి వాక్యం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఈ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు గొప్ప సత్యాన్ని చెబుతూ ఉన్నారు. దేవుడు మనల్ని లోకములో నుంచి ఎన్నుకున్నారు. అందుకే మన జీవితం సాధారణమైనది కాదు. మనం దేవుని ప్రజలం, ప్రత్యేకమైన ప్రజలం, ప్రత్యేకంగా జీవించడానికి పిలువబడిన వారు. దేవుని యొక్క ఎన్నిక యాదృచ్ఛికంగా లేదా జరిగింది కాదు. ఆయనకు ఒక ఉద్దేశం, ఒక పర్పస్ ఉంది. పేతురు అదే విషయాన్ని తన పత్రికలో మనకి జ్ఞాపకం చేస్తాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహమై ఉన్నారు అంటారు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. మన జీవితాలకు దేవుని యొక్క పిలుపు ఉంది. అంటే దేవుని యొక్క ప్రజలు లోక ప్రజలతో భిన్నంగా జీవిస్తారు, ప్రత్యేకించబడిన వారిగా జీవిస్తారు. అందుకే దేవుడు తన ప్రజలకు కొన్ని ప్రత్యేకమైన అధికారాలను కూడా దేవుడిస్తాడు. ద స్పిరిచువల్ అథారిటీస్. దేవుడు ఎన్నుకున్న ప్రజలకు ప్రత్యేకమైన అధికారం ఉంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు అంటాడు, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు యొక్క బలమంతటి మీద మీకు నేను అధికారం అనుగ్రహించి ఉన్నాను. చూసారా, ఏది మీకు ఎంత మాత్రం కూడా హాని చేయదు. దేవుని ప్రజలకు దేవుడు అనుగ్రహించే గొప్ప ఆధిక్యత, ప్రివిలేజ్. ఈ రోజున ఈ యొక్క అధికారం చాలా మందికి అర్థం కావటం లేదు. అందుకే దేవుని ప్రజలకు ప్రార్థన చేసినప్పుడు శక్తి ఉంటుంది. సాతాను మీద అధికారం ఉంది. దేవుని యొక్క సమక్షంలో సముఖంలో నిలబడే గొప్ప ఆధిక్యతను ప్రభు తన ప్రజలకు అనుగ్రహించాడు. గనుకనే లోకం దేవుని యొక్క ప్రజలను ద్వేషిస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పారు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకం దేవుని ప్రజలను ప్రేమించదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రజల యొక్క జీవితాలు వెలుగు సంబంధంగా ఉంటుంది, వెలుగుతో నింపబడి ఉంటాయి, నీతి క్రియలు వారిలో కనిపిస్తూ ఉంటాయి. కానీ లోకము చీకటితో నింపబడి ఉంది గనక వారు దేవుని ప్రజలను ద్వేషిస్తారు. 2వ తిమోతి రాసిన పత్రికలో పౌలు మనకి ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. మీ విశ్వాసాన్ని ఎగతాళి చేసినప్పుడు, లేదంటే మీరు తక్కువగా చూస్తా మిమ్మల్ని ఎదుటివారు తక్కువగా చూస్తూ ఉన్నప్పుడు గుర్తుంచుకోండి, మీరు దేవుని చేత ఎన్నుకోబడిన వారు అన్న విషయాన్ని మర్చిపోకండి. ప్రభు అంటారు కదా, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు మీరు ధన్యులు, పరలోకముందున్న మీ యొక్క ఫలము అధికమవుతుంది అంటున్నారు. దేవుని యొక్క చేత ఎన్నుకోబడిన ప్రజలకు ప్రత్యేకమైన రక్షణ ఉన్నది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో, యాకోబు, నిన్ను సృష్టించిన వాడగే యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను కదా. దేవుని చేత మనం ఎన్నుకోబడ్డా గనక మనం ఒంటరిగా లేం. దేవుడు తన వారిని ఎప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. వారికి తన ప్రజలకు దేవుడు విజయాన్ని దయచేసే దేవుడు. అంతేకాకుండా దేవుడు మనకి నిత్యత్వంలో మనకు వారసత్వాన్ని దేవుడిస్తానంటున్నాడు కదా. నిజమే, మనము దేవుని యొక్క వారసులం, ఈ లోక సంబంధం కాదు. మన యొక్క పౌరసత్వం పరలోకమందుంది. ఈ యొక్క వచనం మనకి జ్ఞాపకం చేస్తున్నది యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం మనకి జ్ఞాపకం చేస్తున్నది, మనము లోకానికి చెందిన వారం కాదు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు. గనుకనే మనల్ని లోకం అర్థం చేసుకోదు, ద్వేషిస్తుంది. అయితే గమనించవలసిన విషయం, ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు ఎందుకు వారి యొక్క భక్తి జీవితంలో సరిగా దేవుని కొరకు నిలబడలేకపోతా ఉన్నారు. బైబిల్ ప్రకారము క్రైస్తవులు బలహీనపడడానికి కొన్ని ప్రధానమైన కారణాలను మనకి పరిశుద్ధ లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మొదటిది, దేవుని యొక్క పిలుపును అర్థం చేసుకోలేకపోవడం. చాలా మంది క్రైస్తవులు అసలు వారెవరో వారికి తెలియటం లేదు. వారిని పిలిచిన ప్రభు యొక్క గుణాతిశయాలు ఏంటో వారికి తెలియవు. గనుకనే వారు లోకస్తుల్లాగా జీవిస్తూ ఉన్నారు. రెండవది, లోక ప్రేమను ప్రేమించటం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని యోహాను పత్రికలో మనకి 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. లోకం మనల్ని ఆకర్షించే విషయాలు, ధనం,
పేరు ప్రఖ్యాతులు, ఆనందం, లోక సంతోషాలు, ఆనందాలు, వీటి వల్ల చాలా మంది దేవుని యొక్క మార్గం నుంచి దూరం అవుతా ఉన్నారు. పాపంతో రాజీ పడిపోవటం గనుకనే పాపంతో ఎప్పుడైతే రాజీ పడిపోతా ఉన్నారో ఆత్మీయ బలం తగ్గిపోతుంది, ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది, దేవుని యందు భయభక్తులు తగ్గిపోతా ఉన్నాయి. హోషియా అదే మాటని జ్ఞాపకం చేస్తాడు, నా జనులు జ్ఞానం లేక నశించిపోతా ఉన్నారు. కనుకనే ఎప్పుడైతే వాక్య జ్ఞానం తగ్గిపోతుందో సులువుగా మోసపోతా ఉన్నారు, విశ్వాసంలో బలహీనలవుతా ఉన్నారు. 5వ విషయం భయం. మనుషులను సంతోషపెట్టాలి అనే ఆలోచన. మనము ఎవరి వారమో క్రీస్తు వారం అయితే మనం క్రీస్తుని సంతోషపెట్టే వారంగా ఉంటాం. ప్రజలు ఏమంటారో అనే భయం ఎప్పుడైతే మనం భయపడతామో అప్పుడు మనము దేవుని ప్రజలుగా జీవించలేం. రక్షణను కోల్పోయే కొన్ని ప్రమాదకరమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? విశ్వాసం నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం, దేవుని యొక్క కృపను నిర్లక్ష్యం చేయడం, పరిశుద్ధాత్మను దుఃఖపరచడం, ప్రార్థన చేయలేకపోవడం, ఇవన్నీ కూడా నీ ఎన్నికను నీ చేతులారా పోగొట్టుకుంటున్నావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజమైన విశ్వాసులు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, లోకంలో నుండి నేను మిమ్మల్ని ఎన్నుకున్నానన్న ప్రజల యొక్క జీవిత వైఖరి ఎలా ఉండాలో ఇంతవరకు మనం నేర్చుకున్నామే. పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని వాక్యాన్ని ప్రేమిస్తా ఉన్నారా? ప్రార్థనలో బలంతో నిలబడగలుగుతున్నారా? సువార్తను ప్రకటించడంలో సిగ్గుపడకుండా హింసను సహిస్తూ ఉన్నారా? ఆలోచించండి. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా తను తాను వేసుకోవలసిన ఒక ప్రశ్న, నేను నిజంగా దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజల భాగంలో ఉన్నానా, లేక లోకంతో రాజీ పడిపోతున్నానా? ఎందుకంటే అంతమ వరకు నిలిచి ఉండివాడు మాత్రమే రక్షించబడతాడు. గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథాల్లో మనకి కొందరు ఎన్నుకోబడి తిరిగి పడిపోయిన వ్యక్తుల్ని మనకి పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. సౌలు అనే రాజు దేవునికి విధేయత చూపించలేకపోవడంతో పడిపోయాడు. దేవుడిచ్చిన కృప నుండి దూరం అయిపోయాడు. దేవుడు తన యొక్క సింహాసనాన్ని శాశ్వతంగా ఉంచాలనుకున్నాడు. కానీ అవిధేయతను బట్టి మనుషులకు భయపడి ఆత్మను విడిచిపెట్టి లోకంలోనికి కలిసిపోయాడు. యూదా ఇస్కరియోతు. అసలు ఈ అధ్యాయము 15వ అధ్యాయం చెప్పబడుతున్నదే యేసుక్రీస్తు ప్రభు. ఆయన 15వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడతాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటూ ఆయన తాను ఒక వ్యవసాయకునిగా పోల్చుకుంటూ ఆయన అంటాడు, ఇదిగో నాలో నిలిచి ఉండని తీగలు తీసి పారవేయబడి అవి అగ్నిలో వేయబడును, తీసి పారవేయబడి అగ్నిలో వేయబడిన వాడే యూదా ఇస్కరియోతు. అప్పటి వరకు వారు లాస్ట్ సప్పర్, దేవునిని అప్పగించబడ్డానికి ముందు పస్కా పండుగలో వారు పాల్గొన్నారు. 12 మంది శిష్యులు. యూదా ఒక ముక్కను తీసుకుని, ఇదిగో నన్ను అప్పగించేవాడు అని ప్రభు ఒక సైన్ ఇచ్చినప్పుడు అతనిలోనికి సాతాను ప్రవేశించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చెప్పబడిన వాక్య భాగమే యోహాను సువార్త 15వ అధ్యాయం. యూదా ఇస్కరియోతు ఈ ఎన్నిక ఎంతో అద్భుతమైనది. యేసుక్రీస్తు ప్రభుతో నడిచాడు, కానీ నశించిపోయాడు. అతనికి ప్రత్యేకమైన అవకాశం ఇచ్చాడు, శిష్యుడిగా పిలువబడే అవకాశాన్ని ఇచ్చాడు, అద్భుతాలు చూశాడు, సువార్తను ప్రకటించాడు. కానీ ఎందుకు పడిపోయాడో ఆలోచించండి. లోభం, డబ్బును ప్రేమించాడు. సాతాను అతనిలోనికి ప్రవేశించింది. తన యొక్క బోధకునికి ద్రోహం చేశాడు. చివరికి యూదా ఆత్మహత్య చేసుకున్నాడు. చూసారా? దేవునిని విడిచిపెట్టిన వారికి కలుగు భయంకరమైన తీర్పుని గురించి మనము ఈ రోజున ఆలోచించాలి. ఈ వాక్యము వింటున్నప్పుడు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. నీవు దేనిని ప్రేమిస్తా ఉన్నావు? నాలో నిలిచి ఉండని తీగ అంటూ యూదాను ఉద్దేశించి దేవుడు చెప్పిన ఈ వాక్యాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేమా లోకాన్ని ప్రేమించాడు. 3వ వ్యక్తి. పౌలుతో కలిసి పనిచేయవలసిన వాడు, పౌలంతటి వాడు కావలసిన వాడు, కానీ లోకాన్ని స్నేహించి దేవుని విడిచిపెట్టి లోకాల్లోకి వెళ్ళిపోయాడు. లోక ప్రేమ అతన్ని దేవుని సేవ నుంచి దూరం చేసింది. ఈ ముగ్గురి జీవితాల్లో మనకి ఇచ్చే హెచ్చరిక ఏంటో తెలుసా? వీరి ముగ్గురులో కూడా ఒకే సమస్య ఉంది. వాళ్ళు ఆరంభం దేవునితో ఆరంభించారు, కానీ వాళ్ళు నిలిచి ఉండలేకపోయారు. అంతము వరకు నిలిచి ఉండివాడు మాత్రమే రక్షించబడతాడు. ప్రభువా ప్రభువా అంటూ పిలిచేవారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటున్నారు. ఈ రోజున ప్రభు యొక్క స్వరాన్ని వినేంత దగ్గరగా మీరున్నారా? పాపాన్ని ద్వేషిస్తున్నారా? వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నారా? పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారా? దేవునికి విధేయత కలిగి జీవించడంలో, సువార్తను ప్రకటించడంలో, క్రీస్తు యేసు నిమిత్తము హింస పొందవలసి వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడగలుగుతా ఉన్నారా? అయితే దేవుడు మనకిస్తున్న గొప్ప ప్రివిలేజ్ ఏంటో తెలుసా? నిత్య జీవంలో మనకి దేవుడు అనుగ్రహించే గొప్ప భాగ్యము. ప్రభుతో పాటు ఆ మహిమలో మనం నిలిచి ఉంటాం. అందుకే దేవుడు మనల్ని లోకంలో నుంచి వేరు చేసి తన కొరకు ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకున్నారు. గనుక లోకం మనల్ని ద్వేషిస్తుంది. భయపడకండి. లోకం ద్వేషించినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, మనము క్రీస్తు యేసు యొక్క సేవకులం, ఆయన యొక్క బిడ్డలం.
ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచుదాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం తండ్రి, ఈ రీతిగా నీ యొక్క వాక్యాన్ని వినడానికి, నేర్చుకోవడానికి, మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మేము నిలిచి ఉండే కొమ్మలమా, విరిచివేయబడి అగ్నిలో పారవేయబడే కొమ్మలమా, ఈ రోజున నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. దేవా, మమ్మల్ని లోకంలోనికి నువ్వు ఏర్పరచుకున్నావు. మా ఎన్నిక ఎంత అద్భుతమైనది, ఎంత గొప్ప కృప నాయనా, నీకు స్తోత్రాలు. గనుకనే మమ్మల్ని లోకం ద్వేషిస్తున్నదని మేము ఎరిగిన వారమై మేము నీతో అంటుకట్టబడి జీవించే కృపను మీరు మాకు దయచేయండి. పైకి భక్తి గల వారి వలె కనిపిస్తూ లోపల శక్తి లేని భక్తి ఏ ఒక్కరిలో కూడా ఉండకుండా నువ్వు సహాయం చేయదేవా. మీరు మమ్మల్ని బలపరచమని అడుగుతూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిని ప్రత్యేకంగా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగాల్లో, పనుల్లో మీ కాపుదలు ఉంచండి. బయటికి వెళ్తుండగా వస్తుండగా నాయనా నీ కాపుదల, భద్రత దయచేయండి. ఇంకనూ ఈ దేశంలో ఇదిగో ప్రభా మరి యుద్ధ వాతావరణాలు తండ్రి అలుముకుంటూ ఉంటుండగా నువ్వు వాగ్దానం చేస్తావు. మహోన్నతుని చాటును నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు కదా. నీవే మా ఆధారం, నీ రెక్కలలో మేమున్నామయ్యా. ఏ కీడు నీ బిడ్డలకి సంభవించకుండా నువ్వు కాపాడి నడిపించమని, ప్రత్యేకమైన నీ కాపుదల నీ బిడ్డలు నడిపించమని అడుగుతున్నావు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రత్యేకమైన నడిపింపుని నీ బిడ్డలకి దయచేయండి. జ్ఞానంతో నింపండి, బలపరచండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఉన్నతమైన ఉద్యోగాల్లో ప్రభా నీ బిడ్డల్ని మీరు నిలబెట్టమని అడుగుతూ మరొకసారి అనారోగ్యంతో ఉన్న వారిని దీవించండి, వారిని స్వస్థతను దయచే. ఈ సమయంలో ప్రభా ఎమర్జెన్సీలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆపరేషన్స్ జరుగుతున్న వారిని ప్రత్యేకంగా మీరు ముట్టి స్వస్థపరిచి విడుదల దయచేయండి. ప్రభా, ఇంకను ఆర్థికమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కొక్కరికి సమస్యల నుంచి మీరు విడుదల చేయమని ప్రత్యేకంగా ఈ వాక్యం ఆయన శబ్ద తరంగాల ద్వారా ఎక్కడెక్కడికైతే ప్రభు ఈ వాక్యం వెళుతుందో ఆ ప్రతి ప్రాంతాన్ని కూడా మీరు నింపండి, నడిపించండి. నీ కొరకు ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితాలు జీవించేవారిగా నీ బిడ్డలు నిలబెట్టుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్.